హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వేడి వేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా దోసకాయ పచ్చడి చేసుకొని తినండి. టేస్ట్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట. అంత బాగుంటుంది. అంతేకాదు, మనం ఎన్నో రకాలుగా దోసకాయ పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి అలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ దోసకాయ పచ్చడి అనేది ఎక్కువగా పెళ్ళిళ్ళలో చేస్తారనమాట. ఆ స్టైల్లో నేను చూపించబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పల్లీల్ని వేసుకోవాలండి. పల్లీల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా చక్కగా వేగేటట్టు వేపుకోవాలి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని నువ్వులు చిటపట అనే అంతవరకు వేపుకోవాలండి. ఇలా పల్లీలు నువ్వులు వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని జీలకర్ర కొంచెం కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 10 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని తర్వాత దీనిలోకి మీడియం సైజు 2 టమాటాలు ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని 1-2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి తొక్క ఒలుచుకోలేనటువంటి 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడ 2 మీడియం సైజు దోసకాయలు తీసుకున్నానండి. ఈ చట్నీ టేస్ట్గా ఉండాలి అంటే మాత్రం దోసకాయలు కొంచెం గట్టిగా ఉండేటట్టే చూసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి దోసకాయ పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఈ దోసకాయలోనే ఉన్నటువంటి గింజలు మీకు ఇష్టానికి అనుగుణంగా ఉంచుకోవచ్చు, తీసేసుకోవచ్చు. నేనైతే ఉంచుకుంటున్నాను. మాత్రం దోసకాయ గింజలు అన్నవి చేదుగా లేకుండా చూసుకోండి. చేదుగా ఉంటే మాత్రం గింజల్ని తీసేయాలన్నమాట. నాకైతే ఇక్కడ చేదుగా లేవు. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కలను కూడా పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేప పెట్టుకున్నటువంటి పల్లీలు, నువ్వులను కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం మగ్గ పెట్టుకున్నటువంటి టమాటాలు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి దోసకాయలని 1/4 వంతు వరకు నేను ఇక్కడ యాడ్ చేసుకొని వాటర్ అన్నది యాడ్ చేయకుండాను బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల ఈ పచ్చడి అన్నది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ముందుగా కొంచెం బౌల్లోకి దోసకాయ ముక్కల్ని ఉంచుకున్నాం కదండి, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి తాలింపు పెట్టుకోవాలండి. దీనిలోకి కొంచెం క్రష్ చేసుకున్నటువంటి 6-7 వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని తాలింపును బాగా వేపుకొని ఆ తాలింపుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ ఆనియన్స్, 1 టీ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేనండి, వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా బెట్టింగ్ స్టైల్లో దోసకాయ పచ్చడి చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.